వచ్చేసి నిమజ్జనాలకు సంబంధించి ఏ విగ్రహాలు అయితే మన ప్రొద్దుటూరులో ఉన్నాయో అవన్నీ ఎక్కడ వేస్తున్నారని చెప్పేసి ఈ వీడియో అయితే తీస్తున్నాను. వీడియోలో 2.5 లక్ష విగ్రహం అయితే నిమజ్జనానికి అయితే సిద్ధంగా ఉంది, అది కూడా చూపిస్తాను. ప్రెసెంట్ అయితే నిమజ్జనం దగ్గరికి వెళ్ళేసి చూద్దాము, ఇది కూడా అక్కడికి వస్తుంది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వచ్చేసి డే 3 అనమాట. మా ఫ్రెండ్ వాళ్ళ విగ్రహం అయితే పెట్టారు, వీళ్ళ దగ్గర భోజనాలు అయితే పెట్టుతున్నారు అని చెప్పేసి మేమందరం వెళ్ళి తర్వాత అయితే నిమజ్జనం రోజు కాబట్టి మేమైతే ఫుల్ వీడియో అయితే తీసాను, విగ్రహాలు ఎక్కడెక్కడ నుంచి వస్తున్నాయి అని చెప్పేసి. మొత్తం మన రామేశ్వరంలో అయితే ఉన్న విగ్రహాల గురించి అయితే నిన్న ఒక వీడియో తీసాను, ఇది కింద పోస్ట్ చేసాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి నిమజ్జనాలకు సంబంధించి ఏ విగ్రహాలు అయితే మన ప్రొద్దుటూరులో ఉన్నాయో అవన్నీ ఎక్కడ వేస్తున్నారని చెప్పేసి ఈ వీడియో అయితే తీస్తున్నాను. మేము ఇక్కడికి వస్తుంటే చాలా విగ్రహాలు అయితే నిమజ్జనానికి అయితే రెడీ అవుతున్నాయి. ఈ వీడియోలో 2.5 లక్ష విగ్రహం అయితే నిమజ్జనానికి అయితే సిద్ధంగా ఉంది, అది కూడా చూపిస్తాను. వీడియోలో అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే ఫాలో కండి. ఇది వచ్చేసి కుమ్మరకోటల వీధి. ఇక్కడ అన్నవాళ్ళు అయితే వేలంపాట పాడి వెండి బిల్లు అయితే తీసుకెళ్తున్నారు. ఇక్కడదే అది విగ్రహం వచ్చేసి, ఇది కూడా నిమజ్జనం అయితే ఉంది. ఈ రోజు ఆర్ట్స్ కాలేజ్ రోడ్ నుంచి దొరసానిపల్లికి వెళ్ళే రూట్ లో అయితే ఈ విగ్రహాలు అయితే మీరు చూడొచ్చు. ఇవన్నీ మొత్తం ఎక్కడే ఉన్నవి. ఇది 3వ రోజైనా చాలా వరకు అయితే నిమజ్జనాలు అయితే చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. అసలు మేము అనుకోలేదు ఇన్ని విగ్రహాలు నిమజ్జనానికి వస్తాయని. చాలా విగ్రహాలు అయితే నిమజ్జనానికి అయితే వచ్చాయి. ఇక్కడ విగ్రహం ఆల్రెడీ నిమజ్జనం అయిపోయింది. ప్రజెంట్ ఇది వచ్చేసి రవీంద్ర స్కూల్ దగ్గర అయితే మనకి ఇది విగ్రహం అయితే ఇది కూడా నిమజ్జనానికి అయితే సిద్ధంగా ఉంది. మేము మా దగ్గర ఉన్న పెన్నా నదిలోకి వచ్చి రాగానే మా ఇంటి దగ్గరనే విగ్రహం అయితే రెడీగా ఉంది నిమజ్జనానికి. చూసేద్దాం ఫ్రెండ్స్ మొత్తం నిమజ్జనాలు. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. మాకు దగ్గరగా ఉన్న ఇల్లూరు నుంచి కూడా అయితే చాలా విగ్రహాలు అయితే నిమజ్జనానికి వచ్చేసాయి. ఈ రోజు వీళ్ళు కూడా 3వ రోజే చేస్తారంటే అసలు నమ్మలేకపోతున్నాను నేను. వాటర్ ఫ్లో అయితే చాలా బాగుంది. ఇప్పుడు విగ్రహం వేస్తే ఎలా వెళ్తుందో కూడా చూద్దాం ఒకసారి. మా విగ్రహం అయితే రెడీ అయింది, వేయడానికి అయితే సిద్ధంగా ఉన్నారు మా వాళ్ళు. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. పర్లేదు, చిన్న విగ్రహం చాలా చక్కగా అయితే మునిగి. ఇప్పుడు పక్కనే పెద్ద విగ్రహం అయితే ఉంది, ఇది కూడా చూద్దాము. ఇది దగ్గర 5 ఫీట్స్ అయితే ఉంది. దీని బ్యాక్ సైడ్ చిన్న విగ్రహం కూడా చాలా చక్కగా అయితే వేశారు. చూడండి ఒకసారి, ఇక్కడ నుంచే కనిపిస్తుంది, అది కూడా మునిగిపోయింది. ఇప్పుడు 5 ఫీట్స్ అనేది ఇక్కడైతే మనకు చూడడానికి అయితే ఉంది కదా. ఇది విగ్రహం ఎలా వేస్తారో చూడాలి మొత్తము, ఇది మునుగుతాదో లేదో అనేది. చిన్న విగ్రహాలు కూడా కింద అనేది ఒక రాయి అయితే ఉంది, ఆ రాళ్ళు అయితే రాసుకుంటూ ఉన్నాయి. చివర్లో అయితే వేయకూడదు, మిడిల్లో వేస్తే విగ్రహం అయితే చాలా చక్కగా అయితే వెళ్తుంది. అది అక్కడే నిలబడిపోయింది విగ్రహం. ఇప్పుడు ఈ విగ్రహాన్ని అయితే వేస్తున్నారు మొత్తం తిప్పి, చూద్దాం ఎలా వెళ్తుందో. ఈ విగ్రహం కూడా చాలా చక్కగా అయితే వెళ్తుంది. అయితే అన్ని రివర్స్ అయితే పడుతున్నాయి, మీరైతే ట్రై చేయండి ఒకసారి. ఇది వచ్చేసి గంగమ్మ దేవాలయం దగ్గర మొత్తం టాలీతో ఎత్తేసారు ఈ విగ్రహాన్ని. అయితే ఇది కొంచెం ఒడ్డునైతే పడింది, చూడండి ఎలా పడిందో. అయితే ఎక్సలెంట్గా అయితే దుబ్బారు అన్న వాళ్ళు వచ్చేసి. ప్రజెంట్ ఇప్పుడు ఇంకా నిమజ్జనానికి అయితే ఏవి రాలేదు. ఊర్లోకి వస్తానే మాకైతే కనిపించింది మోరి దగ్గర. ఇంకా అయితే ఇది సావిటి దగ్గర నైట్ నుంచి ఈశ్వర్ రెడ్డి నగర్ ఏరియాలో ఏ విగ్రహాలు అయితే నిమజ్జనానికి సిద్ధంగా ఉన్నాయో చూపిస్తాను, చూసేయండి.
ఇక్కడ నుంచి మా ఏరియాకి అయితే వచ్చాము. మా ఏరియాలో అయితే చాలా విగ్రహాలు అయితే వెళ్ళిపోతున్నాయి. అంటే అక్కదేతుల గుడి ఈశ్వరెడ్డి నగర్ లో ఆ ఏరియాలో ఉన్నవి కూడా ఈ రోజు నిమజ్జనము. మా అత్త చూడండి వాటర్ తాగాలని ఇంటికి వస్తే ఏం చేసిందో. అందరికి కూర్చోం అయితే అటు మా అత్త ఊసిపోతుంది. ఇది మా ఇంటి దగ్గర చిన్నపిల్లలు విగ్రహం పెట్టుకున్నారు. మొత్తం నిమజ్జనాలు అయితే చూపించేస్తాను. మొత్తం సాంగ్ అయితే పెట్టి ప్లే చేస్తాను, చూసేయండి. అది నేనేస్తాను. లక్ష బొమ్మను అయితే ఈ రోజు నిమజ్జనం అయితే చేస్తున్నారు. వాటికి తర్వాత మాట్లాడదాం వాటి గురించి. ఇప్పుడు ప్రజెంట్ అయితే నిమజ్జనం అయితే చూసేద్దాం వెళ్ళి. ఈ విగ్రహం కూడా నిమజ్జనం అయితే చేస్తున్నారు. చాలా పెద్ద విగ్రహాలు అయితే ఇప్పుడు వెళ్ళాయి. మనం రిటర్న్ వచ్చేటప్పుడు ఈ విగ్రహం దగ్గరికి మనం ఇప్పుడు ప్రెసెంట్ అయితే నిమజ్జనం దగ్గరికి వెళ్ళేసి చూద్దాము. ఇది కూడా అక్కడికి వస్తుంది. మనం చూసిన రెండు పెద్దవి కాకుండా ఇప్పుడు ఇల్లూరు నుంచి ఒకటి వచ్చేది, మళ్ళీ ఒకటి వచ్చింది. మొత్తం ఇప్పుడు 3 విగ్రహాలు అయితే నిమజ్జనం అయితే ఉన్నాయి. అవి కూడా చూసేయండి. ఇల్లూరు నుంచి వచ్చిన విగ్రహానికి అయితే చేతులు అయితే ఇరిగిపోయాయి, మొత్తం వేళ్ళు చేతులు. అవి ఒకసారి మీరు ముందుకెళ్ళి పాస్ చేసి చూడండి కావాలంటే. టైం వచ్చేసి 4-5 అవుతుంది. మొత్తం చాలా అంటే చాలా విగ్రహాలు అయితే వస్తున్నాయి. ఇప్పుడు ఇంకా పెద్ద విగ్రహం కూడా ఉంది నిమజ్జనానికి. ఈ విగ్రహానికి కింద పీట అయితే ఇరిగిపోయింది. వీళ్ళు అసలు ఎత్తలేకున్నారు. వీళ్ళైతే మొత్తం కట్టెలతో అయితే దొబ్బుతున్నారు. చూడండి.
ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా వచ్చేసి ఈ పెద్ద విగ్రహం అయితే వచ్చింది. కానీ వీటి వెనక బ్యాక్ సైడ్ ఒకటి 2.5 లక్ష విగ్రహం అయితే నిమజ్జనానికి అయితే ఉంది. దాన్ని అయితే ఇప్పుడు మీకు అయితే చూపిస్తాను. అక్కడైతే నిమజ్జనం జరుగుతుంది చూడండి. మొత్తం అయితే మ్యూజిక్ పెట్టి ప్లే చేస్తాను, ఎంజాయ్ చేయండి.